తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన మీద జోకులు పేలుతున్నాయి. రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉంటున్నారు. ఏడాది పూర్తి కాకుండానే 40 సార్లకు పైగా ఢిల్లీ వెళ్లి నివేదికలు అందించి వచ్చారు. పార్టీ పెద్దలను మంచి చేసుకునేందుకే అష్టకష్టాలు పడుతున్నారు. సచివాలయానికి బయట బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ సెంటర్లోనే చాలాసార్లు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహించి సరిపెడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నేరుగా పరిపాలనలోకి తలదూర్చేస్తున్నారు. ఏకంగా సచివాలయంలోనే ఆమె మకాం వేశారని వార్తలు గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మీనాక్షి నటరాజన్ను ఇన్ఛార్జిగా వేసినప్పుడు సోషల్ మీడియాలో బాగా హైప్ క్రియేట్ చేశారు. ఢిల్లీ నుంచి ఆమె రైల్లోనే ప్రయాణం చేస్తారు అని, లో ప్రొఫైల్లో ఉంటారని కథనాలు గుప్పించారు. కానీ తర్వాత అర్థమైందేమిటంటే ఆమె కూడా కాంగ్రెస్ మార్క్ నాయకురాలే అని. ఇందుకు ఉదాహరణగా కొద్ది రోజులుగా మీనాక్షి నటరాజన్ నేరుగా సచివాలయంలోనే తిష్ట వేసుకొని సమీక్షలు తీసుకుంటున్నారు. ఇది ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. నిజానికి గతంలో ఇన్ఛార్జిగా వ్యవహరించిన దీపాదాస్ మున్షి మీద చాలా విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్లోని ఒక స్టార్ హోటల్లో ఆమెకు ప్రత్యేకమైన బస ఉండేదని చెబుతారు. ప్రభుత్వంలో పని కావాల్సిన కాంట్రాక్టర్లు, వ్యాపారులు అక్కడకు వెళ్లి మేడం బ్లెస్సింగ్స్ తీసుకునేవారు. అక్కడి నుంచే దీపాదాస్ మున్షి నేరుగా ఐఏఎస్ అధికారులను పిలిపించుకొని పనులు పురమాయించేసేవారు అని టాక్. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నేరుగా సచివాలయంలోనే మీటింగులు పెట్టడంతో మ్యాటర్ కాస్త బయటకు పొక్కింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో మంత్రుల సబ్ కమిటీతో మీనాక్షి నటరాజన్ మీటింగ్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన ఆదేశాలను తెలియజేశారు. అందుకు అనుగుణంగా మంత్రుల సబ్ కమిటీ నుంచి రిపోర్ట్ రావాలి అంటూ డెడ్ లైన్ పెట్టినట్లు సమాచారం. అలాగే సచివాలయంలో నేరుగా పార్టీ క్యాడర్ నుంచి ఆమె వినతి పత్రాలు సమర్పించారు అని కూడా వార్తలు వస్తున్నాయి. నిజానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కరెక్ట్గా డీల్ చేయలేదు అన్న మాట వినిపిస్తోంది. ఆ నెపంతో మీనాక్షి నటరాజన్ నేరుగా ప్రభుత్వ పాలనలో తలదూర్చేసినట్లు చెబుతున్నారు. అదే దూకుడులో మిగతా విషయాల్లో కూడా ఆమె నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెబుతున్నారు. అటు కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ వాదనని కొట్టిపారేస్తున్నాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో మీనాక్షి ఏమాత్రం కల్పించుకోవడం లేదని వివరణ ఇస్తున్నారు.